గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న ఈనాడు ఎడిటోర్లో చాలా మంచి టాపిక్ రాశాడు. ఇది వేస్టేజెస్ గురించి, వాటిని రీయూజ్ చేయడం గురించి రాశాడు. ఈ మొత్తం ఆర్టికల్ మొత్తం కూడా ఇది సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ వైపు నడుస్తుందన్నమాట. అసలు ఈ ఆర్టికల్ ఏమేమి అంశాలు డిస్కస్ చేశాడో ఒకసారి చూద్దాం. ఏటా భారతదేశంలో మొత్తం ఎంత వ్యర్థాలు పోగొతున్నాయంటే 6.2 కోట్ల టన్నుల ప్లాస్టిక్ మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అనేవి పెరుగుతున్నాయి. మరి ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అనేవి ఇంతగా పెరగడానికి కారణం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, జనాభా పెరుగుదల అండ్ వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, వాతావరణ మార్పులు అండ్ పర్యావరణ కాలుష్యం. సో వీటన్నిటి కారణం వల్ల ఇప్పుడు ఈ వ్యర్థాలు అనేది మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. పాయింట్ వారీగా మీరు నోట్స్ రాసుకోండి. ఏమేం కారణాలు? పర్యావరణ నష్టం కలగడానికి కారణాలు జనాభా పెరుగుదల, వేగంగా సాగుతున్న పట్టణీకరణ, వాతావరణ మార్పులు అండ్ పర్యావరణ కాలుష్యం హెచ్చుమీరడం. దీనికి మరి సొల్యూషన్ ఏం తీసుకొచ్చారు వాళ్ళు? సర్క్యులర్ ఎకానమీ అని తీసుకొచ్చాడు. మరి సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటంటే, ఇక్కడ డెఫినేషన్ వాళ్ళు ఇచ్చారు. వాతావరణానికి అనుకూలంగా జీవనం సాగించడం అండ్ సుస్థిర ఆర్థిక విధానాలను పాటించడం, వ్యర్థాలను సైతం ఒక వనరుగా భావించడం. ఈ మూడు కూడా మనకు ఎప్పటి నుంచి ఉన్న వారసత్వంగా వచ్చిన లక్షణాలు. ఏంటంటే, వాతావరణానికి అనుకూలంగా జీవనం సాగించడం, సుస్థిర ఆర్థిక విధానాలను పాటించడం, వ్యర్థాలను ఒక వనరుగా భావించడం. సర్క్యులర్ ఎకానమీ అంటే వస్తువులను వీలైనంత ఎక్కువ కాలం వినియోగించడమే కాకుండా కాలం తీరిపోయి వ్యర్థాలుగా మిగిలిన వాటిని తిరిగి వాడకంలోకి తేవడమే సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ. అంటే సింపుల్గా చెప్పాలంటే 3: రెడ్యూస్, రీయూస్, రీసైకిల్. మోడీ గారు చెప్పారు, రెడ్యూస్, రీయూస్, రీసైకిల్. రెడ్యూస్ అంటే వస్తువు యొక్క వినియోగం ఫస్ట్ తగ్గించడం, అండ్ తర్వాత వాడిన వస్తువులే మళ్ళీ వాడడం, ప్లస్ వాడిన వస్తువులు మళ్ళీ రీసైకిల్ అంటే పునరుత్పాదన చేయడం. ఇవి ఇంపార్టెంట్ పాయింట్. దీనివల్ల లాభం ఏంటి అంటే, ఈ పునరుత్పాదన ఆర్థిక వ్యవస్థ అనేది 2015 ఆర్టికల్లో $2 లక్షల కోట్ల చేరి ఆల్మోస్ట్ 1 కోటి ఉద్యోగాలను సృష్టించబోతుంది. సో దీని యొక్క అవసరం ఏంటని మళ్ళీ కింద ఇచ్చాడు. రీసెంట్గా ప్రిలిమ్స్ ఆస్పెక్ట్లో ఇది గుర్తుపెట్టుకోండి. ఆసియా పసిఫిక్ పునరుత్పాదక ఆర్థిక వేదిక ఈ మీటింగ్ అనేది రాజస్థాన్ రోల్లోని జైపూర్లో జరిగింది. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఇదేనమాట. రెడ్యూస్ అంటే వస్తువుల యొక్క వినియోగం తగ్గించడం. అంటే 10 చొక్కాలు, 20 జీన్స్ ప్యాంట్లు, 30 జీన్స్ ప్యాంట్లు కొనాల్సిన అవసరం మనకు లేదు. సో వస్తువుల వినియోగం అనేది తగ్గించాలి. నెక్స్ట్, రీయూజ్, వాడిన వస్తువులే మళ్ళీ వాడాలి. ఒక్కసారి వాడి పడేయడం కాదు. ఎప్పటికెప్పుడు మన ఫోన్స్ని కానీ అన్నిటిని కానీ అప్డేట్ చేసుకుంటూ పోవడం అవసరం లేదు. ఒక ఫోన్ కొంటే దాన్ని మినిమం 5-6 ఇయర్స్ వాడుకుంటూ వెళ్ళాలి. ప్లస్ దాన్ని మనం ఒకవేళ అది ఖరాబ్ అయితే కంప్లీట్గా దాన్ని అప్పుడేం చేయాలి, రీసైకిల్. సో దీనికి మీరు ఏం చేస్తారంటే ఇలా డయాగ్రామ్ వేసుకోండి, లేకపోతే ట్రయాంగిల్ షేప్లో డయాగ్రామ్ వేసుకొని రాసుకోండి. RRR, రెడ్యూస్, రీయూస్, రీసైకిల్. లేకపోతే ఇలాంటి డయాగ్రామ్ వేసుకున్నా ఓకే. ఇలాంటి డయాగ్రామ్ వేసుకుని 3 వర్డ్స్ రాసి మీ యొక్క మెయిన్స్ ఆన్సర్ రాస్తున్నప్పుడు ఇలాంటి వర్డ్స్ అనేది మీరు ఖచ్చితంగా మెయిన్స్ ఆన్సర్లో ఉండాలి. సో ఇప్పుడు ఏవైతే మనం ఎర్లియర్ చెప్పుకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏది వాతావరణ కాలుష్యం పెరగడం, ఇవన్నిటికీ ఏంటంటే వీటన్నిటికీ కరెక్ట్ సరైన సొల్యూషన్ ఏంటిది? సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ. ప్రతిదానికి సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ అనేది సొల్యూషన్ అని మనం చెప్పుకుంటూ పోవాలి. ఓకే. ఈ సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ వల్ల దీని ఏమవుతుందంటే, ఇది సహజ వనరులను సంరక్షిస్తుంది. ఎందుకంటే మనం మెటల్స్ కానీ ఇవన్నీ వాడతామో అవన్నీ తగ్గుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, జీన్స్ పాయింట్ కోసం చాలా వాటర్ కావాలి, అదంతా సహజ వనరుల్ని కన్జర్వ్ చేస్తుంది. ప్లస్ దాంతోపాటు ఇండస్ట్రీ యొక్క నవీకరణకు కూడా పాల్పడుతుంది. ఆర్థిక సామర్థ్యానికి, ఉద్యోగాల కల్పనకు కూడా ఈ సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ అనేది సహాయపడుతుంది. దీనికి పారిశ్రామిక నవీకరణకు, ఎందుకంటే దీనికోసం మనం న్యూ టెక్నాలజీస్ కనుగొనాల్సి వస్తుంది. సో దట్స్ ఎవ్రీథింగ్ గుడ్. ప్లస్ దీనివల్ల ఎకనామీ డెవలప్ అవుతుంది. అండ్ ఆల్రెడీ మనం చెప్పినట్టు 2015 ఆర్టికల్లో ఆల్మోస్ట్ 1 కోటి ఉద్యోగాలు దీంట్లో సృష్టించబడుతున్నాయి. సో ఎవ్రీ ఆస్పెక్ట్లో, ప్రతి దశలో కూడా వస్తు వినియోగాలు ఏమేమి చూడాలి? తరుగుదల, పునర్వినియోగం, పునరుత్పాదన, రెడ్యూస్, రీయూస్,
రీసైకిల్. వీటిని చూడాలి. ఇది ఇలా చేస్తే ఈ సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ వల్ల ఏంటంటే మనకు ఇది స్వావలంబనకు ఒక మార్గం. మరి దీనికోసం ఇప్పుడు గవర్నమెంట్ ఏమేం చేసింది, గవర్నమెంట్ చేసిన కార్యక్రమాలు కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారన్నమాట. ఏంటి ఫస్ట్ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు అంటే నిబంధనలు ఇచ్చాడు. సో ప్లాస్టిక్ వేస్టేజ్ కోసం, అలానే ఈ వేస్టేజ్ వాటికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొచ్చారు. అలానే భవన నిర్మాణం కూల్చివేతలప్పుడు కూడా ఏదైతే డెబ్రిస్ అనేది ఫామ్ అవుతుందో దానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయి. అలాగే మెటల్స్ వాటిలో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. ఈ పాయింట్స్ అని మన ఎగ్జామ్లో ఉంటే సో గవర్నమెంట్ ఏమేం చేసిందంటే ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కోసం నిబంధనలు తీసుకొచ్చింది, ఈ వ్యర్థాల నిర్వహణ కోసం నిబంధనలు తీసుకొచ్చింది, భవన నిర్మాణాలు కూల్చివేతల వ్యర్థాల నిబంధనల కోసం రూల్స్ తీసుకొచ్చింది, ప్లస్ లోహాల దాని కోసం తీసుకొచ్చింది. ఇలా గవర్నమెంటే కాకుండా మన నీతి ఆయోగ్ కూడా కొన్ని చర్యలు చేపట్టింది. అదేంటంటే ఫ్లై యాష్ను వంటి వ్యర్థాలను నిర్మాణాల్లో వినియోగించడం వల్ల ప్రగతి చోటు చేసుకుంది. ఇది ఎంత నీతి ఆయోగ్ కృషి వల్ల. ఓకే. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని కమిటీలను కూడా నియమించింది. అండ్ ఆల్రెడీ మనకు నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు దీనికోసమే పర్యావరణ అనుకూలమైన జీవనశైలిని పెంపొందించేందుకే తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఏంటిది మిషన్ లైఫ్ స్టైల్. మిషన్ లైఫ్, LIFE, లైఫ్ అంటారు. అంటే పర్యావరణానికి అనుకూలంగా ఉండే జీవనశైలి. అలానే మన టార్గెట్ ఏంటి 2070 నాటికి నెట్ జీరో కార్బన్, అంటే కర్బన ఉద్గారాలను పూర్తిగా జీరో చేసేయడం. అండ్ ఈ రెండు తీసుకొచ్చారు. దీనికోసం తీసుకొచ్చింది ఏంది పంచామృత్. సో ఈ రెండు స్కీమ్స్ రండి, మిషన్ లైఫ్ స్టైల్ అండ్ పంచామృత్. ఈ రెండు కూడా సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైన స్కీమ్స్. దీంతో పాటు ఇంకేమైనా తీసుకొచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ మన స్వచ్ఛ భారత్ ఉంది. స్వచ్ఛ భారత్లో కూడా ఏముంది, దాంట్లో పట్టణ వ్యర్థాలను అంటే ఏదైతే టౌన్స్లో ఏదైతే వస్తుందో కలెక్ట్ చేసుకుంటారో మున్సిపాలిటీ వాళ్ళు, దాన్ని నిర్వహించడం. ప్లస్ అమృత్ 2.0 దాంట్లో ఏం చేస్తారు, వ్యర్థ జలాలను శుద్ధి చేస్తున్నారు. సో స్వచ్ఛ భారత్ మిషన్ అండ్ అమృత్ 2.0 ఈ పాయింట్స్ మనం ఉండాలి. దీంతోపాటు ఇంకేం చేస్తున్నాం, మనం BioCNG యూస్ చేస్తున్నాం, ప్లాస్టిక్ వేస్టేజ్ నిర్వహిస్తున్నాం, ఈ వ్యర్థాల నిర్వహణ, ఇవన్నీ మనకు ఉంటాయి. సో ఒకవేళ ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్లో కంక్లూజన్ పాయింట్లు ఏంటంటే మనకు ఆల్రెడీ వనరులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో పరిమితంగా ఉన్న వనరులను తక్కువగా మరింత సమర్థంగా వాడుకునేలా నూతన విధానాలను అవలంబించడమే మనం సర్క్యులర్ ఎకనామీ, సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ అని చెప్పవచ్చు. ఒకసారి ఆర్టికల్ మొత్తం మళ్ళీ ఒకసారి రివైండ్ చేద్దాం. ఎందుకు దీని వైపు వెళ్ళాలంటే జనాభా పెరుగుతుంది, వేగంగా సాగుతున్న పట్టణీకరణ, వాతావరణ మార్పులు వస్తున్నాయి, ప్లస్ పర్యావరణ కాలుష్యం. సో మరి సర్క్యులర్ ఎకనామీ అంటే ఏంటంటే ఈ వస్తువులను వీలైనంత ఎక్కువ కాలం వినియోగించడం, ప్లస్ ఒకవేళ వాటి కాలం అయిపోయిన తర్వాత తీరిపోయిన తర్వాత ఉన్న వ్యర్థాలను తిరిగి వాడకంలోకి తేవడమే సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ. దీనివల్ల లాభం ఏంటంటే 2050 నాటికి ఇది $2 లక్షల కోట్ల ఈ మార్కెట్ చేరబోతుంది అండ్ కోటి ఉద్యోగాలు అనేది కల్పించబోతుంది. మరి దీనిలో ఇంకా లాభాలు ఏంటంటే దీనివల్ల పారిశ్రామిక నవీకరణ, ఇండస్ట్రియల్లో న్యూ టెక్నాలజీ రాబోతుంది. దీనివల్ల ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక సామర్థ్యం పెరుగుతుంది, ప్లస్ నూతన ఉద్యోగాలు సృష్టించబడతాయి. మరి ఆల్రెడీ ప్రభుత్వం తీసుకునే ఏమైనా నిబంధనలు ఉన్నాయంటే అవును, ప్రభుత్వం ఆల్రెడీ ప్లాస్టిక్ వ్యర్థాలకు కానీ, వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్లో కానీ, భవన నిర్మాణం దాంట్లో కానీ, లోహాల పునరుత్పాదనలో కానీ ఆల్రెడీ వాటి యొక్క వేస్టేజ్ కోసం ఆల్రెడీ రూల్స్ అనేవి తీసుకొచ్చింది. ఈవెన్ ప్రజెంట్ భవన నిర్మాణాల్లో ఫ్లై యాష్ అనేది యూస్ చేస్తున్నారు. దీంతోపాటు పర్యావరణానికి అనుకూలమైన జీవనశైలిని కొనసాగించడం కోసమే మిషన్ లైఫ్ స్టైల్, అలానే 2070 నాటికి నెట్ కార్బన్ జీరో చేయడం కోసం పంచామృత్, అలానే పట్టణ వ్యర్థాలని నిర్వహించడానికి స్వచ్ఛ భారత్, అలానే వ్యర్థ జలాలను శుద్ధి చేయడానికి అమృత్ 2.0 వీటన్నిటిని వాడి ఇది చేయబోతున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ ఏమొచ్చిందంటే ఈ రిమైనింగ్ ఆర్టికల్స్ అనేది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు, సో నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ ఏంటంటే చిత్తడి నేలలు మాయం. ఓకే, దీని ఏంటంటే చూడండి, చిత్తడి నేలలు అవి ఇది మంచి వర్డ్ వాడాడు, ప్రకృతి మాత యొక్క
మూత్రపిండాలు కిడ్నీస్గా వాడుతున్నారు. దీనివల్ల లాభం ఏంటి? చిత్తడి నేల వల్ల ఇవి భూగర్భ జలాలను పెంపొందిస్తాయి. అంతేకాక వివిధ రకాలైన వృక్షాలు మరియు జంతువులకు ఇవి ఆవాసాలుగా ఉంటాయి. యాక్చువల్గా 2011 to 21 అంటే గత దశాబ్ద కాలంలో దేశంలో చిత్తడి నేలల యొక్క విస్తీర్ణం 7.2 lakhs హెక్టార్లు పెరిగింది. సో ఒకవేళ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో లాస్ట్ డికేడ్లో చిత్తడి నేలలు పెరిగాయి తగ్గాయి అంటే 7.2 lakhs పెరిగాయి. మరి కన్సర్న్ ఏంటంటే ఓవరాల్గా ఇండియాలో చూసుకుంటే పెరిగాయి, బట్ కొన్ని స్టేట్స్లో పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 3 లక్షల హెక్టార్ల చిత్తడి నేలవి తగ్గాయి. సో ఈ స్టేట్లో తగ్గకుండా ఉంటే ఇంకా బాగుండేది, బట్ ఈ పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అంటే ఓవరాల్ ఇండియాలో పెరిగింది, బట్ ఆంధ్రప్రదేశ్లో మటుకు తగ్గింది. దీంతో ఈరోజు ఇది 2 April యొక్క న్యూస్ పేపర్. మీరు ఒకసారి ఇది ఖచ్చితంగా మీరు నోట్స్ తయారు చేసుకుంటే ఏంటంటే మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు దీన్ని రివైజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.